నమస్కారం ఎస్జీ న్యూస్ కి స్వాగతం. ఠాగూర్ సినిమా చూసారా? అందులో చనిపోయిన వ్యక్తికి ట్రీట్మెంట్ చేసి లక్షల్లో డబ్బు గుంజాలని చూసిన డాక్టర్ల బండారాన్ని కథానాయకుడు బట్టబయలు చేసి వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పే సన్నివేశం అందరికీ గుర్తుండే ఉంటుంది. వైద్య వ్యవస్థలో నేటికి జరుగుతున్న అరాచకాలకు, కిరాతకాలకు, అమానవీయ చర్యలకు అద్దం పడుతోంది ఆ సన్నివేశం. పేరొందిన ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యులమని చెప్పుకుంటున్న ఈ ప్రబుద్ధులు మాత్రం ఏకంగా రోజుల తరబడి శవానికి చికిత్స చేసి అడ్డంగా దొరికిపోయారు. అందరికీ నమస్కారం అండి. మేము గత నెల 29 రాత్రి తెల్లవారితో 30వ తేదీన కోండ్రు త్రినాథరావు అనేటువంటి వ్యక్తి, మా మామయ్య, మా అత్త కొడుకు అనేటువంటి వ్యక్తి కోటబొమ్మల నుంచి వస్తుండగా మునసపేట దగ్గర రోడ్డు ప్రమాదానికి గురయ్యారండి. రోడ్డు ప్రమాదానికి గురైన వెంటనే ఆ రోజు నైటే 108కి ఫోన్ చేసి 108 ద్వారా ఇక్కడ హాస్పిటల్ అడ్మిట్ చేయడం అనేది జరిగిందండి. ఆ రోజు సిటీ స్కాన్ చేశాక తలకి ఎటువంటి ఇబ్బంది లేదు, ఏ ప్రాబ్లం లేదు, సర్జరీ అవసరం లేదు అని చెప్పారండి. పర్యవేక్షణలో ఉంచడానికి 3 రోజులు క్యాష్ లో ఉంచారండి. ఆ నెక్స్ట్ 3 రోజులు అయ్యాక ఇక్కడ సర్జరీ అవసరం అవుతుంది అని చెప్పి ఆరోగ్యశ్రీలో పెట్టి సర్జరీ చేశారండి. సర్జరీ చేశాక అతను ఇక్కడ సర్జరీ అయ్యాక అతను కోలుకున్నారు. 2 కళ్ళు ఓపెన్ చేశారు. అతనికి బ్రీతింగ్ మొత్తం బ్లడ్ ఎక్కించాం, మొత్తం బీపీ నార్మల్ అయ్యింది, మొత్తం సాచురేషన్ వచ్చింది, మొత్తం అన్ని కూడా వచ్చాయి సార్. కానీ ఇంకా రెండు రోజుల్లోగా స్పృహలోకి వచ్చేస్తాడు అని చెప్పినటువంటి సమయంలో మరి ఏం జరిగిందో ఏంటో మనకు అర్థం కావట్లేదు. అక్కడ ఉన్న డ్యూటీ డాక్టర్ గారు ఏం చెప్తున్నారంటే బ్రెయిన్ మీద ప్రభావం అనేది పడింది. అక్కడ సర్జరీ ఫెయిల్ అవడం వల్ల బ్రెయిన్ మీద ప్రమాదం అనేది ఇక్కడ పడి బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది ఆగిపోయింది, బ్రెయిన్ డెడ్ అయిపోయింది అనే విషయం అనేది చెప్తున్నారండి. మన ఎవరైతే సర్జన్ చేశారో సర్జన్ మురళీధర్ సార్ చేశారండి. అక్కడ ఈ ఉన్నటువంటి ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ అనేది సందీప్ గారు అనేది చేశారండి. వీళ్ళిద్దరు సమక్షంలో అడిగితే ఒకసారి సందీప్ గారు ఏమో సర్జరీ ఫెయిల్ అయిపోయింది, అందువల్ల ఆ యొక్క బ్రెయిన్ ఎఫెక్ట్ మొత్తం కూడా దీని మీద పడి బ్రెయిన్ డెడ్ అయిపోయిందని చెప్పుకున్నారండి. మురళీ సార్ ఏమో బ్రెయిన్ మొత్తం ఆపరేషన్ మొత్తం సక్సెస్ అయింది, ఆపరేషన్ అంతా బాగానే అయిందండి, జాండీస్ ఇన్ఫెక్షన్ రావడం వల్ల చనిపోయిందని చెప్పారండి. అది మేము ముందు నుంచి చెప్తూనే ఉన్నాం సార్, మాకు ఏదో ఉంటే సెకండ్ ఒపీనియన్ చెప్పండి అని కూడా మనం చెప్పుకున్నాం. అసలు విషయం ఏంటంటే ఆదివారం సాయంత్రం నుంచే మన బ్రెయిన్ డెడ్ అనేది అయిపోయింది సార్. వీళ్ళు మాకు సెకండ్ ఒపీనియన్ కి అవకాశం ఇవ్వకుండా ఒకవేళ వెళ్తే ఎక్కడ విషయం బయటపడుతుంది అన్న విషయం మీద మంగళవారం హుట్టిన ఒక ఇంజక్షన్ తీస్తే ఒక ఇంజక్షన్ పెట్టారు సార్. అది తీస్తే వెంటిలేటర్ మీద చనిపోతాడు అన్న స్థాయిలో మాకు ఇంటిమేషన్, ఎటు పట్టుకెళ్ళిన స్థితిలో మాకు ఇంటిమేషన్ అనేది ఇచ్చున్నారు సార్. అసలు ఆ పూర్తి ఏం జరుగుతుందో మాకు అర్థం కాలేదు సార్. 15 రోజులు ఎక్కడ ఉన్నాము, కోలుకున్నారు, చివరికి డెత్ డిక్లరేషన్ ఇంటిమేషన్ కూడా మాకు ఇంతవరకు ఇవ్వలేదు సార్. అసలు ఏ విధంగా ఏమవుతుంది ఏంటో మాకు అర్థం కాలేదు సార్. 32 సంవత్సరాల కుర్రోడు సార్, ఎటువంటి హ్యాబిట్ లేదు సార్. మల్టిపుల్ ఒపీనియన్స్ అడగమన్నారు, మల్టిపుల్ ఒపీనియన్స్ అనేది అడిగాం సార్. అయినా సరే ప్రాణాపాయ స్థితులు ఇప్పుడు ఈ రోజులకు ఇవ్వడం అనేది ఏమీ లేదు సార్. వాళ్ళ మదర్ సార్, వాళ్ళ నాన్నగారు సార్, వాళ్ళ అక్క సార్, ఈ మేకంగా వాళ్ళ మరదలు సార్, ఏమి 15 రోజులు ఇక్కడ ఉన్నారు సార్. వాళ్ళని ఒకసారి అడిగితే ఏం జరిగిందో ఏంటి అనేది ఇక్కడ చెప్తారు సార్. చనిపోయా కూడా ట్రీట్మెంట్ అనేది ఇంకా చేసుకుని ఉన్నారు సార్. ఇప్పుడు అసలు ఇంతవరకు డెత్ డిక్లరేషన్ ఇవ్వలేదు, మాకేమీ చెప్పలేదు. పోలీసులు వచ్చాకేమో ఇప్పుడు చెయ్యండి. నేను ఎస్ఐ గారు మాట్లాడాను సార్, నిన్న ఈ మేనేజ్మెంట్ వచ్చారు, వాళ్ళతో మాట్లాడారు, అటువంటిది ఏమీ లేదు. మరి ఉదయం ఏం జరిగిందో ఏంటో తెలియట్లేదు సార్. ఇక్కడ అంతా గందరగోళంగా ఉంది సార్. దయచేసి మేము కోరుకుంటుంది జిల్లా ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి వీళ్ళకి ఎలాగైనా సార్ న్యాయం చేయాలని ఇక్కడ చెప్పి కోరుకుంటున్నాం సార్. డాక్టర్లు అంటే ప్రజలు, ముఖ్యంగా పేద ప్రజల యొక్క ప్రాణాలు కాపాడి వాళ్ళ మనసుల్లోనూ ఇంట్లోనూ దేవుడి ప్రతిరూపంగా ఉండాల్సిన వాళ్ళు ఈ పేద ప్రజల యొక్క ప్రాణాలతోనూ వాళ్ళ డబ్బుతోటి హాస్పిటల్ పునాదులు నిర్మించడం అనేది బాధాకరం. అబ్బాయికి 29న త్రినాథ్ అనే అబ్బాయి రణస్థల మండలం కొండమలక గ్రామం 29న యాక్సిడెంట్ జరిగితే 4వ తేదీన సర్జరీ ఏం కాదు బాగే ఉంది, అంత బాగానే ఉంది అని చెప్పేసి 3వ తేదీన సర్జరీ చేసిన తర్వాత వెంటనే ఆదివారమే అతనికి బ్రెయిన్ డెడ్ అయిపోయి ఒకళ్ళు ఏమైనా సీరియస్ గా ఉన్నట్లయితే మొత్తం ఇక్కడ అంతా కొండమలగం ఆ యువకులు కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ అనుక్షణం వాచ్ చేసుకుంటూ ఉంటూ ఏమైనా ఒకళ్ళ ప్రాబ్లం ఉన్నట్లయితే సెకండ్ ఒపీనియన్ చెప్పండి, మేము వేరే హాస్పిటల్ తీసుకెళ్తామంటే ఏం కాదు ఇక్కడ హ్యాపీగా ఉందని చెప్పేసి సడన్ గా బ్రెయిన్ డెడ్, వీళ్ళు ప్రతి వీడియో కూడా ఉంది మన దగ్గర. ఆదివారమే అయిపోతే డబ్బుల కోసం నీచంగా మంగళవారం వరకు కూడా ఇంటిమేషన్ చేయకుండా ఇప్పటికి కూడా కనీసం డెత్ ఇంటిమేషన్ ఇవ్వకుండా ఉన్నారు. దీని మీద పేరెంట్స్ ఆ గ్రామం నుంచి ఇంత దూరం అయినప్పటికీ కూడా రాత్రి ఇంచుమించు 200-300 మంది ఇక్కడ కాపలాలు కాయవలసి వచ్చింది. అంత బాధాకరంలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి ఎవరైతే హాస్పిటల్ యాజమాన్యం ఉందో యాజమాన్యానికి ఏమో సపోర్టర్ గా డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద మీరు కానీ ప్లేస్ వేగంగా మీరు బాడీని తీసుకెళ్ళకపోతే మీ మీద కేసులు బుక్ చేస్తామంటున్నారు. అంటే ఎంత బాధాకరం చూడండి.
ఇటు పేషెంట్ ఉండి బాడీని మేము చచ్చిపోయి బాధలో ఉంటే వాళ్ళ మీద కేసులు బుక్ చేస్తామంటున్నారు. ఇక్కడ ఏమంటున్నామంటే ముఖ్యంగా మేము దళిత సంఘాల తరఫున ఎవరైతే ఈ పేషెంట్ ఈ బాడీని త్రినాథ్ని చనిపోయినా కూడా చావలేదని నటించి ఏదో సినిమాలో ఠాగూర్ సినిమాలో చూపించిన చందంగా ఈ వ్యవహారం నడిపినందుకు ఆ డాక్టర్ల మీద ఖచ్చితంగా ఆ యాజమాన్యం మీద చర్యలు తీసుకుని ఎస్సీ అట్రాసిటీ కేసుని బుక్ చేసి వాళ్ళ మీద తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా ఎస్పీ గారికి అలాగే జిల్లా కలెక్టర్ గారికి మేము ఇక్కడ ఖచ్చితంగా ఏంటంటే మేనేజ్మెంట్ చేయబడుతుంది. ఖచ్చితంగా మీరు కల్పించుకొని వాళ్ళిద్దరి ద్వారానే ఈ పేరెంట్స్ కి ఈ సిచ్యువేషన్ లో ఏదైనా మేలు జరగాలి తప్ప ఇంక వేరే విధంగా ఎక్కడా కూడా, ఎందుకంటే బలవంతుడితో బలహీనుడు పోరాడడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని. ఇక్కడ ఏంటంటే కనీసం వాళ్ళని పిలిచి అడగడానికి కూడా ఎవరికి ధైర్యం సరిపోవట్లేదు. కాబట్టి జిల్లా ఎస్పీ గారికి జిల్లా కలెక్టర్ గారికి ముఖ్యంగా మేము వేడుకుంటున్నాం సార్, దళిత సంఘాల తరఫున ఈ పేరెంట్స్ కి ఎవరైతే పేదవాళ్ళని ఈ దళిత ఫ్యామిలీకి మేలు చేయవలసిందిగా కోరుచున్నాం. ఇక్కడ మేము మేలంటే ఏదో సంఘాల తరఫున వచ్చేసి లేకపోతే వేరే విధంగా కంగాలు చేద్దామనో లేకపోతే నష్టం చేద్దామనో కాదు. వాళ్ళు ఆదివారం డెడ్ అయిపోయిన వ్యక్తిని మంగళవారం వరకు ట్రీట్మెంట్ చేస్తూ డబ్బులు కట్టించుకుంటున్నారు. అటు నుంచి గవర్నమెంట్ నుంచి ఆరోగ్యశ్రీని కూడా తినేశారు అంటే ఎంత బాధాకరం సార్. కాబట్టి తప్పనిసరిగా ఈ సిచ్యువేషన్ ని మీరు పరిశీలించి బాధితులకి న్యాయం చేసి వాళ్ళకి నష్టం జరిగే విధంగా ఖచ్చితంగా వాళ్ళకందరికీ ఏదైతే చట్టపరమైన చర్యలు ఉంటాయో వాళ్ళ మీద తీసుకొని మీరు మేలు చేకూరుస్తారని వేడుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. మీరు ఇప్పుడు వచ్చి మీరు మాట్లాడితేనే మీరు ఓకే కాదండి. సార్ మాట గౌరవించి వీడియో న్యాయం చేయాలి, న్యాయం చేయాలి, కుటుంబానికి న్యాయం చేయాలి, న్యాయం చేయాలి, న్యాయం చేయాలి, న్యాయం చేయాలి. మెడికవర్ యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలి. మెడికవర్ యాజమాన్యంపై న్యాయం చేయాలి. మెడికవర్ యాజమాన్యంపై వెంటనే త్రినాథ్ కుటుంబానికి న్యాయం చేయాలి, న్యాయం చేయాలి.